హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎన్ తెలుగు. ఈరోజు మన క్వశ్చన్ వచ్చేసి 1512 క్వశ్చన్. నెంబర్ ఆఫ్ గుడ్ పేర్స్. ఇది మన క్వశ్చన్ ఏం చెప్తుందంటే, సపోజ్ మనకు ఒక నమ్స్ అనే అరే ఇచ్చిండు, అదే వెక్టర్ ఇచ్చిండు అనుకోండి. 1 2 3 4 1 1 1. ఇప్పుడు ఉందా 1 1 ఒక పేరు, ఈ 1 1 ఒక పేరు, ఈ 1 1 ఒక పేరు, ఈ 1 1 ఈ 1 1. సో మనకి ఎన్ని ఇట్లాంటి పేర్స్ ఉన్నాయంటే, నమ్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ జే అండ్ నమ్స్ ఐ ఈక్వల్ టు నమ్స్ జే. ఎన్ని ఇట్లాంటి పేర్స్ ఉన్నాయో చూడాలి. క్వశ్చన్లో ఇంకో కండిషన్ ఇచ్చిండు, ఐ లెస్ దాన్ జే. ఇప్పుడు నమ్స్ ఐ అనేది నమ్స్ జే ఎప్పుడవుతుంది, ఐ నాట్ ఈక్వల్ టు జే. సో ఐ జే రెండిట్లో ఏదో ఒకటి తక్కువ ఉండాల్సిందే. సో మనం ఈ కండిషన్ చెక్ చేయనక్కర్లే, జస్ట్ ఈ కండిషన్ మైండ్లో పెట్టుకోవాలి, ఏంటంటే ఐ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు జే, అంతే. ఈ ఒక్క కండిషన్ ఇచ్చినా సరిపోతుంది. ఎందుకంటే ఐజే, ఇప్పుడు ఐజే అనేది డిస్టింక్ట్ ఉంది అనుకో, ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. సో ఈ కండిషన్ ఎక్కువ ఆలోచించకండి, జస్ట్ ఐ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు జే, ఈ కండిషన్ గురించి ఒక్కటి ఆలోచించండి. దాని తర్వాత మనం ఎట్లా చేస్తాం. సో మనం చూసుకున్నట్టయితే, మీకు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 4 అక్కరెన్సెస్ ఉన్నాయి. దీంట్లో ఈ 4 1s తీసుకున్నా, అండ్ ఏ 2 పార్ట్స్ కన్సిడర్ చేసుకున్నా అవి గుడ్ పేర్స్ అవుతాయి. మీరు ఏ 2 పేర్స్ అన్నా తీసుకోండి. సపోజ్ 1 1 1 1 అని ఉందా, దీని ఇండెక్స్ ఏంది 0 1 2 3 4 5 6. సో వీటి ఇండెక్స్ ఏంది 0 4 5 6 4 5 6. సో మనకి ఎన్ని పేర్స్ అవుతున్నాయో చూసుకుందాం. 0 4 ఒక పేరా, 0 5 ఒక పేరా, 0 6 ఒక పేరా, 4 5 4 6 5 6. మనకి ఇక్కడ 6 పేర్స్ వచ్చినాయి, గుడ్ పేర్స్ ఇవి. సో మనం ఏమన్నా 2 సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుందా. సో ఇక్కడ ఎన్ని 4 ఉంది కదా, 4లో ఏమన్నా 2 సెలెక్ట్ చేసుకోవాలి. మనకి మ్యాథ్స్లో ఒక ఫార్ములా ఉంటుంది కదా సెలెక్షన్స్కి, కాంబినేషన్స్ వాడి. ఏంటిది ఆ ఫార్ములా? NC2. ఏంటిది? ఫ్రీక్వెన్సీ అవుతుంది ఇక్కడ, ఫ్రీక్వెన్సీ C2. సో మన ఫార్ములా వచ్చేసి n × n-1/2 అవుతుంది. సో ఇది మన NC2 అబ్రివేషన్. NC2ని మీరు ఎక్స్పాండ్ చేస్తే n × n-1/2 వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ నుంచి అర్థమైంది ఏంటంటే, ప్రతి ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, ఫ్రీక్వెన్సీ కనుక్కొని దానికి NC2 అప్లై చేయాలి. కాబట్టి ఇది మన లాజిక్. నేను సింపుల్గా ఏం చేస్తా, ఫస్ట్ ఒక ఫర్ లూప్ వాడతా, ప్రతి ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ కనుక్కోనికి ఫర్ లూప్ వాడతా నేను. మ్యాప్ ఆఫ్ నమ్సై ప్లస్ ప్లస్, నమ్సై అనేదాన్ని ప్లస్ ప్లస్ చేస్తా. సో ఇక్కడ నేను ఏ మ్యాప్ తీసుకుంటా అంటే అన్ఆర్డర్డ్ మ్యాప్ ఇంట్ తీసుకుంటా. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకోవాలి కదా, ఏ నెంబర్కి ఎంత ఫ్రీక్వెన్సీ ఉందని తెలుసుకోనికి మనం మ్యాప్ తీసుకుందాం. మీరు నార్మల్గా ఇది ఈజీ క్వశ్చన్, 100 ఇచ్చింది కాబట్టి నమ్సై రేంజ్ 0 to 100 ఇచ్చింది కాబట్టి నార్మల్ ఇంటరే కూడా తీసుకోవచ్చు. ఇంటరే 100 101 తీసుకున్నా కూడా ఓకే. కానీ అన్ఆర్డర్డ్ మ్యాప్ ప్రిఫర్ చేయండి గాయస్, ఇది చాలా బెటర్. మీకు తర్వాత అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను. ఇది అయిపోయాక డైరెక్ట్ ఏం చేస్తా, ఫర్ ఆటో ఐ మ్యాప్. నేను మ్యాప్లో ఇటరేట్ అవుతున్నా, మ్యాప్లో ఇటరేట్ అయ్యి ఏం చేస్తా, ఇఫ్ ఐ డాట్ సెకండ్ అంటే ఏంది, ఫ్రీక్వెన్సీ 1 కంటే ఎక్కువ ఉందనుకో, మనకెందుకు పేర్స్ కావాలి కదా, 1 కంటే ఎక్కువ ఉండాలి పేర్ అంటే. సో 1 కంటే ఎక్కువ ఉందనుకో, నేనేం చేస్తా, ఆన్సర్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఐ డాట్ సెకండ్
ఇంటూ I dot second -1/2. లేకుంటే ఇక్కడ డైరెక్ట్ మంచిగా కొంచెం రీడబిలిటీ పెంచడానికి మంచిగా రాస్తా. int n ఈజ్ ఈక్వల్ టు I dot second రాసుకోండి. దాని తర్వాత ఆన్సర్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు n ఇంటూ n-1/2 రాసుకుంటే అయిపోతుంది. ఇది మన కోడ్. రిటర్న్ ఆన్సర్ చేయవచ్చు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఏంది బ్రో ఆటో ఏంది అంతేంది అని. సో మీకు ఇప్పుడు ఆటో ఇవన్నీ తెలియకపోతే ఇంకా సింపుల్ కోడ్ ఒకటి చెప్తా. డైరెక్ట్ ఏం చేయాలంటే మళ్ళీ అరేనెట్ రివర్స్ అండి. ఇది కొంచెం మోర్ కాంప్లెక్స్, అంటే మోర్ టైం కాంప్లెక్సిటీ, టైం కాస్ట్ ఎక్కువ అవుతుంది దీనికి. కానీ అర్థం కాకపోతే ఇదే ఆల్టర్నేటివ్ అప్రోచ్. I less than n I plus plus if map of numPsi is greater than 1. ఏం చేస్తా ఆన్సర్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు మీకు ఇదే వస్తుంది లాజిక్. ఇక్కడ కూడా ఇదే లాజిక్ అయితే మారదు, సేమ్ లాజిక్ ఉంటుంది. కానీ ఒక అడిషనల్ స్టేట్మెంట్ ఏమొస్తుంది అంటే మ్యాప్ ఆఫ్ numPsi ఈక్వల్ టు 0 వస్తుంది. numPsi ఈక్వల్ టు 0 ఎందుకంటే మళ్ళీ ప్రతిసారి నేను కన్సిడర్ చేయదా. అంటే ఇప్పుడు 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 1, 1 వచ్చింది. ఇప్పుడు నేను ఫస్ట్ 1 కాడనే 3 1స్ది ఆన్సర్ని యాడ్ చేసేస్తా కదా. 3 × 2/2 ఇన్ని పేర్స్ యాడ్ చేసేస్తా కదా. సో మళ్ళీ ఈ 1కి కన్సిడర్ చేయనక్కర్లే. సో నేను మ్యాప్ ఆఫ్ numPsi అనేది 0 చేసేస్తా. సో దాని తర్వాత వచ్చే వన్స్ని మళ్ళీ కన్సిడర్ చేసుకోవద్దు. అప్పుడు మీకు రిడెండెంట్ అయిపోతుంది కోడ్. సో రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మన కోడ్. ఒకవేళ మీకు ఈ ఆటో ఏంటిదంతా ఏంది బ్రో కాంప్లెక్స్ ఉందంటే మీరు ఈ కోడ్ వాడుకోండి. ఇది కూడా చాలా సింపుల్ కోడ్. సో ఇది మన కోడ్. ఏ క్వశ్చన్ నెంబర్ ఎంత 1512 కోడ్ ఇది. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. Please subscribe the channel, like the video and share to your friends and follow for more content. Thank you.